ఎవడు చెప్తాడు? మన చుట్టూ వాళ్లే ఎందుకుంటారు? కాబట్టి ఈ పాపాలని వదిలిపెట్టి దమ్ముగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీ చేతనైతే చావుంటే ఎదుర్కోమని చెప్పని సవాల్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఎవరో మీ ఇష్టం, ఎవరిదైనా. నారా చంద్రబాబు నాయుడు గారు పిఏలకి లంచాలు వెళ్ళి లేకపోతే ఫోన్లు వెళ్ళి గిఫ్ట్లుగా అంటున్నారు. నేనేమంటున్నానంటే, నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అంత పత్తిత్వం అయితే పిఏల గురించి ఎన్ని మాట్లాడితే, నీ పిఏ శ్రీనివాస్ 2,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు లంచాలు ముట్టిని నీ పిఏకి అంటే, నీ పిఏని ఎందుకు అమెరికా పంపించేశావు? మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నీ పిఏ శ్రీనివాస్ ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చాడు? నీ పిఏకి వచ్చినాయి అంటే నీకు వచ్చినట్టు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ నీకు నోటీస్ ఇస్తే ఎందుకు మేనేజ్ చేసుకుంటున్నావు? అదొకటే కాదు, నిర్వాణ హోల్డింగ్స్ లో సెబీ పెట్టిన కేసు ఏంటి? నిర్వాణ హోల్డింగ్స్ ఎవరిది నిర్వాణ హోల్డింగ్స్? మీకు సంబంధం లేదా? అరే పాపాలు చేసేది నువ్వు, పాప నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపాలు. ఆడోడు సుబ్బారెడ్డి పిఏ అంటాడు 3 కోట్లు అంటాడు. నీ పిఏ 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పని బీజేపీ గవర్నమెంట్ చెప్తుంటే, లంచాలు వచ్చినాయి అని చెప్పని అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలు, కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి డబ్బు వచ్చింది అని చెప్పని, హవాలా మార్గంలో డబ్బు వచ్చిందని చెప్పని మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది కదా. ఈ పత్తిత్తు గారు లాభం అని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అన్నారా? సార్ పవన్ కళ్యాణ్కి 4 నిండా మచ్చలేనండి. పూటకు ఒక మాట్లాడతాడు, రోజుకు ఒక మాట మాట్లాడతాడు. ఆయన మాటకు విలువ ఉంటుందా చెప్పండి? పూటకు ఒక మాట, రోజుకు ఒక మాట, ఆయన మాటకు విలువ ఉంటుందా అని అన్నా. వెయిటేజ్ ఉండాలి కదా, వెయిటేజ్ ఉండాలి. దేనికి విలువ ఉంది? ఏరి 30,000 మంది ఆడవాళ్ళు, ఏరి సుగాలి ప్రీతిని చంపేసిన వాళ్ళు, ఇన్ని రేపులు జరుగుతుంటే, ఎన్ని కిరాతకంగా, పైశాచికంగా, ఆటవికంగా ముక్కు పచ్చలారిన ఆడపిల్లని చంపేస్తుంటే, బెత్తం కొంటాను, ఏది బెత్తం తయారు చేస్తాను, ఏది బెత్తం? సినిమా టికెట్లు పెంచడానికి నువ్వెవడే జగన్ అన్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే తనకి మర్యాద ఇవ్వలేదో, లేకపోతే తన సినిమాకి థియేటర్లు ఇవ్వలేదో, పాప్కార్న్ రేట్ ఏంటి? సినిమాకి వెళ్తే 2,000 రూపాయల మొత్తం రైడ్లు చేయండి. గవర్నమెంట్కి హక్కు ఉన్నదా తక్కువ రేటుకి సినిమా ఇవ్వద్దా? 4 మచ్చల మనిషి అండి అతను. నేనేమంటున్నానంటే, నేను ప్రశ్నలు సంధించాను రమేష్ గారు, నేను ప్రశ్నలు సంధించాను, సమాధానం చెప్పండి. నా ప్రశ్నలు అవునా కాదా చెప్పండి. అవునా కాదా? ప్రీమియర్ డైరీ ఏమండి, ఆల్ఫా డైరీ, బోలేబాబా ధోల్పూర్, బోలేబాబా ఉత్తరాఖండ్, ఏఆర్ డైరీ రాజశేఖర్, వైష్ణవి డైరీ, నేను చెప్పినవన్నీ అవునా కాదా చెప్పండి అన్న. అవునా కాదా చెప్పండి సార్. ఇప్పటికీ పంది కొవ్వు కలిసింది అంటున్నారు కదా, మీరు అడగరా ఆయన్ని? పంది కొవ్వు కలిసిందని ఇప్పటికీ చెప్తున్నాడుగా ప్రసాదంలో. యాసిడ్లు కడిగే, బాత్రూములు కడిగే యాసిడ్ కలిపారు, లడ్డూ చేశారన్నారుగా, మీరు అడగరా? మీ దగ్గర రిపోర్ట్ ఉందా? బాత్రూములు కడిగే యాసిడ్తో కలిపి లడ్డూ చేశారని సిట్ ఎక్కడ ఇచ్చిందా? ఓ పేజ్ చూపించమని చెప్పండి.
కానీ నాది అటువంటి ఆరోపణ కాదు, నేను లేవనెత్తిన సందేహాలు అవి కాదు. నేను ప్రతిదీ బోలేబాబా, ప్రీమియర్, ఆల్ఫా, మాల్గంగా, వైష్ణవి వీటన్నింటికీ చెప్తాను. వీటన్నిటికీ చంద్రబాబు గారికి లింకులు ఉన్నాయని చెప్తున్నాను. వాళ్ళ కుటుంబానికి లింకులు లేవు అంటే లేవు, ఏం చేయాలి చెప్పండి. నేను అడుగుతున్నా కదా, సమాధానం చెప్పండి. సమాధానం చెప్తే నేను తెస్తా, నేను తెస్తా. సమాధానం చెప్పండి. ముందే ఎందుకు నేను తేవటం? ఎంత దుర్మార్గుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 746, 747 తిరుమల తిరుపతి శ్రీవారిది 27.4 కిలోమీటర్ల నుంచి 350 కిలోమీటర్లకి పరిధి పెంచుతూ తిరుపతి ఈ 7 కొండల పరిధిలో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 746 జీవో. తిరుపతితో పాటుగా 19 ఇతర ఆలయాల పరిధిలో కూడా పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ ఇచ్చిన జీవో 747. ఆ 2 జీవోల్ని కాకాని బైబిల్ మిషన్ వార్షికోత్సవాల్లో ఆ డయాస్ మీద నేను ఆ 2 జీవోల్ని రద్దు చేస్తానటువంటి చెప్పినటువంటి మనిషి అది ఫేక్ అంటాడు. ఛాలెంజ్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నీ ఇష్టం వచ్చిన కేసు నన్ను పెట్టి లోపలై, అది నువ్వు మాట్లాడిన వీడియోనే. ఛాలెంజ్ చేస్తున్నా, బైబిల్ మిషన్ మీటింగ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడిన మాట్లాడి 746, 747 జీవోని వెనక్కి తీసుకుంటాను, రద్దు చేస్తానని. నేను మాట్లాడింది తప్పు అయితే, ఫేక్ అయితే తన లోపలై 46, 47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి, ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైవ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. పుల్లారావు గారు బతికున్నాడు, నరేంద్ర బతికున్నాడు, ఆయన చచ్చిపోయాడు, పాత స్పీకర్ గారు చచ్చిపోయాడు అనుకోండి. వాళ్ళు బతికే ఉన్నారు ఆ మీటింగ్ లో. ఆ మీటింగ్ లో ఉన్నవాళ్ళు ఇవాళ బతికే ఉన్నారు. బైబిల్ మిషన్ కిరణ్ గారు బతికే ఉన్నాడు, జీవించే ఉన్నారు అందరూ. ఫేక్ వీడియో అని ఇంకెంత పచ్చిగా మాట్లాడుతున్నాడు చూడండి. ఇట్లాంటి వాడితో రాజకీయాలు చేయడం జగన్ కర్మ కాకపోతే ఏంటి చెప్పండి. ఇట్లాంటి వాడితో రాజకీయాలు చేసి ప్రత్యర్థిగా రాజకీయాలు చేయాల్సి రావటం జగన్మోహన్ రెడ్డి కర్మ కాకపోతే ఏంటిది ఇది?